రైట్ గా ఈ రోజు జరగబోయే ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజవంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో
రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు సామర్థ్యానికి నిదర్శనం. మళ్ళీ 2024లో మరొక గొప్ప విజన్ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూసాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మార్చి 31, 2025 నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. జూన్ 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ.
వీ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి, ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి 25-26 బడ్జెట్ను రూపొందించాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలకు అనుగుణంగా శాఖల వారీ కేటాయింపులను గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు. మన రాష్ట్ర వ్యవసాయ రంగం 62% జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వీటిలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు. అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత పాలకులకు ఏం తెలుసు అధ్యక్ష? డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడిని చూశాం. దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడిని చూశాం. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష. డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరూ ఆలోచన చేయని 90వ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనానికి ఇజ్రాయెల్కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. 3 IAS అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్కు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు, డ్రిప్ లేని పొలం లేదు. వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే ద నేషన్ థింక్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని అడుగుతున్నా అధ్యక్ష. ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్ల రూపాయలను దారి మళ్లించింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్లను విడుదల చేసి అదనంగా 85,000 హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులిచ్చింది. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీసు మరియు బోధకుడు అవసరమని చెప్తా ఉంటారు. కానీ రైతు ప్రతిరోజు అవసరం, 3 పూటల అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞత భావంతో మేము మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల అందించేలా కేటాయింపులు చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత విద్యుత్తుని సరఫరా చేస్తోంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామనే మేనిఫెస్టోలోని మరొక హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పౌర సరఫరాల శాఖ. కాలే కడుపుకు పట్టెడన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు దాన్ని నిజం చేసే దిశగా 94లో సంవత్సరంలో
₹2కే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. దేశం మొత్తం ఈ నమూనానే అనుకరించింది. మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం 3 దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 రూపకల్పనకు ఆధారమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పాఠశాలలకు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను మా ప్రభుత్వం మెరుగుపరిచింది. వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమైనది అని మనందరికీ తెలుసు. 2024 ఖరీఫ్ కాలానికి గాను 5.50 లక్షల మంది రైతులకు 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను మా ప్రభుత్వం 7,564 కోట్ల రూపాయలను 48 గంటల్లోనే చెల్లించడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి 90% మంది రైతులకు 24 గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించి 1,674 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. తన సోదరీమణుల వంటింటి కష్టాల నుండి గట్టెక్కించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1999 సంవత్సరంలో దీపం పథకాన్ని తెచ్చారు. ఆ పథకం సాంప్రదాయ కట్టెల పొయ్యి వాడకం నుండి ఎల్పిజి సిలిండర్ల వాడకం వైపుకు పేద మహిళలు మారడానికి దోహదం చేసింది. మహిళలు మహారాణులు అనే విశ్వాసంతో మా ప్రభుత్వం ఆ వారసత్వాన్ని నేడు కొనసాగిస్తూ దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 90.1 లక్షల మందికి అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్లను మా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను దీపం 2.0 పథకం కోసం 2,601 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.